హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో రథసప్తమి విశిష్టత గురించి, అలాగే ఈ 2025వ సంవత్సరంలో మనకు రథసప్తమి ఏ రోజు వచ్చింది, తేదీ, తిథి, వారంతో పాటు సప్తమి తిథి ప్రారంభము మరియు ముగింపు సమయాల గురించి వివరంగా తెలుసుకుందామండి. ప్రతి సంవత్సరము మాఘమాసంలో వచ్చే శుక్లపక్ష సప్తమి తిథి రోజున రథసప్తమి పర్వదినాన్ని జరుపుకుంటాము. ఈ భూమిపై జీవరాశులు సుభిక్షంగా మనుగడ సాగిస్తున్నాయి అంటే అందుకు కారణము సూర్యభగవానుడు. అందుకే సూర్యభగవానుడిని ప్రత్యక్ష దైవము అని పిలుస్తారు. మాఘమాస శుక్లపక్ష సప్తమి తిథి రోజున వచ్చే ఈ పర్వదినాన్ని సూర్య జయంతి అని కూడా పిలుస్తారు. సూర్యుడు 7 గుర్రాల రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తాడు. కాబట్టి మాఘమాస సప్తమి నుండి రానున్న 6 మాసాలు కూడా ఉత్తరాయణ పుణ్యకాలంగా చెబుతారు. సూర్య భగవానుడి 7 గుర్రాలు అంటే 7 వారాలకు సంకేతాలు. ఈ 7 గుర్రాలను వేద ఛందస్థులు అని అంటారు. గాయత్రి, త్రిష్ణుప్, జగతి అనుష్టుప్, పంక్తి, బృహతి, ఉష్ణిక్ అనే 7 గుర్రాల రథంపై సూర్య భగవానుడు స్వారీ చేస్తాడు. మేషం నుంచి మీనం వరకు ఉన్న 12 రాశుల్లో ప్రయాణిస్తారు. ఈ 12 రాశులను పూర్తి చేయటానికి సూర్య రథానికి ఏడాది సమయం పడుతుంది. చాలామంది సూర్య జయంతినే రథసప్తమి అంటారు. కానీ రథసప్తమి రోజు సూర్యుని పుట్టినరోజు కాదు. సూర్యుడు తన ఉష్ణ చైతన్యాన్ని లోకానికి అందించటం కోసం రథాన్ని ఎక్కి తన విధులను నిర్వహించే రోజే రథసప్తమి. గుర్రము వేగవంతమైన చైతన్యానికి చిహ్నము. సూర్యుని 7 గుర్రాలు 7 రకాల కాంతి కిరణాలను ప్రసరిస్తూ ఉంటాయి కాబట్టి సూర్యకిరణాల్లో 7 రంగులు ఉంటాయి. లోకరక్షణ కోసం సూర్యుడు రథాన్ని అధిరోహించిన రోజే రథసప్తమి. ఆరోగ్యము, ఐశ్వర్యంతో పాటు దేనిని కోరుకునేవారైనా సరే సూర్యదేవుణ్ణి తప్పకుండా ఆరాధించాలి. సౌర కుటుంబంలో అన్ని ప్రాణులకు సూర్యుడే ఆధారం కాబట్టి సూర్యున్ని ఆరాధిస్తే రుణ, రోగ, శత్రుబాధల నుండి విముక్తి పొందుతారని, సూర్యారాధన వలన 7 జన్మల పాపాలు కూడా నశిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఇంతటి విశిష్టత కలిగిన రథసప్తమి ఈ 2025వ సంవత్సరంలో మనకు ఏ రోజు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందామండి. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథి ప్రారంభం ఫిబ్రవరి 4 మంగళవారము తెల్లవారుజామున 4:37 నుండి ప్రారంభమయ్యి ఫిబ్రవరి 5 బుధవారము తెల్లవారుజామున 2:31 వరకు సప్తమి తిథి అనేది ఉంటుంది. మన హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి ఉంటుందో ఆ తిథిని మనము పరిగణలోకి తీసుకుంటాము. కాబట్టి సప్తమి తిథి ఫిబ్రవరి 4, 2025 మంగళవారము ఉంది కాబట్టి రథసప్తమి పర్వదినాన్ని మనము 2025 ఫిబ్రవరి 4 మంగళవారం రోజు జరుపుకోవాలి. సప్తమి రోజున షష్ఠీ తిథి ఉంటే కనుక షష్ఠీ సప్తమి తిథులను పద్మము అంటారు. ఈ పద్మము సూర్య భగవానుడికి ఎంతో ఇష్టము. రథసప్తమి రోజు జిల్లేడు ఆకులను తల మీద పెట్టుకొని 2 భుజాల మీద రేగు పండ్లను పెట్టుకొని స్నానం చేస్తే 7 జన్మల పాపాలు నశించిపోతాయని చెబుతారు. రేగు పండును సూర్య భగవానుడికి ప్రత్యక్షంగా భావిస్తారు. సూర్యునికి అర్క అనే పేరు. అందువల్లనే సూర్య భగవానుడికి జిల్లేడు ఆకు అంటే ఎంతో ప్రీతికరము. అంతేకాకుండా జిల్లేడు ఆకులో కొన్ని ఔషధ గుణాలు ఉంటాయి. ఈ ఔషధ గుణాలు నీటిలో కలపటం వలన మన శరీరము ఋతువులో వచ్చిన మార్పులకు అనుగుణంగా మనల్ని సిద్ధపడేలా చేస్తుంది. ఇలా చేసే స్నానం ఆయుర్వేద లక్షణాలను కలిగి ఉంటుంది. అలాగే అనేక చర్మ రోగాలను కూడా నివారిస్తుంది. ఎన్నో ప్రయోజనాలు ఉన్న ఈ సూర్యారాధనను ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా చేసి ఆయురారోగ్యాలను పొందాలి. చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి ఇంకొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.